హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ చూశారా? అబ్బా, ఒకవైపు రొమాంటిక్ కామెడీ, ఇంకోవైపు సస్పెన్స్, మధ్యలో మన శ్రీవల్లి భాగ్యంల కామెడీ ట్రాక్. మొత్తానికి ఎపిసోడ్ అదిరిపోయింది కదూ. ఈరోజు ఎపిసోడ్పై నా రివ్యూ ఏంటో, అలాగే రేపేం జరగబోతుందో ఇప్పుడు డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ముందుగా మన ప్రేమ ధీరజ్ సీన్ గురించి మాట్లాడుకోవాలి. నా భార్యని నాకంటే ఎవ్వరూ ప్రేమించలేరు అని మొన్నటిదాకా పెద్ద డైలాగులు కొట్టిన ధీరజ్తో ఇప్పుడు ప్రేమ ముద్దలు కలిపి తినిపిస్తోంది. ధీరజ్ ఎంత కవర్ డ్రైవులాడినా సరే ప్రేమ ముందు వర్కౌట్ అవడం లేదు. ఏంటి, నాకోసం ఏడ్చావా అని ప్రేమ అడిగినప్పుడు ధీరజ్ కొడ్డ కంగారు, నర్మద ఇచ్చిన కౌంటర్లు చూస్తుంటే భలే ముచ్చటేసింది కదూ. నువ్వేడిస్తే చాలా క్యూట్గా ఉంటావు అని ప్రేమ గిల్లడం, వీళ్ళిద్దరి మధ్య ట్రాకు భలే పండింది. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, అది యాక్సిడెంట్ కాదు, ఎవరో కావాలనే చందుబావని చంపడానికి చేశారు అని ప్రేమ లాజిక్ లాగడం ఈ ఎపిసోడ్కే హైలైట్. లారీ కరెక్ట్గా చందువైపే ఎందుకు దూసుకొచ్చింది అని ప్రేమ అడిగిన ప్రశ్నతో నర్మదా ధీరజ్ల మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలే ధీరజ్కు కోపమెక్కువ. ఇప్పుడు తన అన్నయ్యను చంపాలనుకున్నది ఎవరో తెలుసుకోవడానికి డ్రైవర్ వేటలో పడ్డాడు. ఇక ముందు ముందు ధీరజ్ మాస్ యాక్షన్ చూడబోతున్నామన్నమాట. ఇక మన శ్రీవల్లి విషయానికి వస్తే, భాగ్యం ఐడియాతో చేపల కూర పట్టుకుని ఇంట్లో ఎలాగైనా పాతుకుపోవాలని తెగ ఓవర్ యాక్షన్ చేసింది. నా తాళిబొట్టు గట్టిది బావా అంటూ ఏడుపులు మొదలుపెట్టింది. కానీ ఇక్కడ నర్మదా ప్రేమలు మామూలోళ్ళు కాదుగా. కన్నతల్లికి బాలేనప్పుడు కూతురే దగ్గరుండి చూసుకోవాలి కదక్కా అని ప్రేమ ఒకవైపు, నర్మద ఇంకోవైపు సెటైర్లు వేసి మొత్తానికి శ్రీవల్లికి చుక్కలు చూపించి టాటా బైబై చెప్పి మరీ ఇంట్లోంచి గెంటేశారు. రామరాజుగారు చందుని తోడుగా పంపడం ఒక్కటే కలిసొచ్చింది. మరోవైపు ఇడ్లీ బాబాయ్కి భాగ్యం నడుముక్క వేయకపోవడం, శ్రీవల్లి క్యారేజ్ విసిరికొడితే ఆ ముక్క ఇడ్లీ బాబాయ్ నోట్లో పడటం, ఈ సీనైతే హిలేరియస్గా ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఎపిసోడ్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. ఒక పక్క ప్రేమ ధీరజ్ల మధ్య ప్రేమ చిగురుస్తోంది. మరోపక్క యాక్సిడెంట్ చేసిన లారీ డ్రైవర్ కోసం ధీరజ్ వెతకడం మొదలుపెట్టాడు. డ్రైవర్ దొరికితే అసలు నిజం సేనాపతిదే అని బయటపడుతుందా చూడాలి. మరి ఈరోజు ఎపిసోడ్లో మీకు బాగా నచ్చిన సీనేంటో కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి క్రేజీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.